ఫ్రెండ్స్, ఈ పిల్లలిద్దరూ ఇతన్ని ఎలా మోసం చేశారో మీరే చూడండి. పిల్లలు, మీరిద్దరు క్లీన్ చేయాల్సిన ఇల్లు ఇదే, తొందరగా క్లీన్ చేయండి అంటే, అన్న ఏం కాదు భయపడకు క్లీన్ చేద్దాము అంటే, అన్న మేము ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాం, మాకు ఎంత ఇస్తారు అంటే, మీకు 1000 రూపాయలు ఇస్తాను అని చెప్తాడు. ఏంటి 1000 రూపాయల అన్న, మనకి 10 రోజులకి సరిపోతాయి అంటే, తొందరగా మీరు పని చేయండి అని చెప్పి మొదలు పెట్టమని వెళ్ళిపోతాడు. ఆ పిల్లలిద్దరు ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం జరిపి మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తూ, ఈ అమ్మాయి క్లీన్ చేస్తున్న చోట బోల్డ్ అంతా కాంతి రావడం చూసి వెంటనే వాళ్ళ అన్నయ్యని పిలుస్తుంది. అదేంటో అని చెప్పి కుర్రాడు వచ్చి చూస్తే, ఇక్కడేంటి ఎంత కాంతి వస్తుందని తవ్వగా అక్కడ బోల్డ్ డబ్బులు అయితే దొరుకుతాయి. మనం ఈ డబ్బుల్ని మనకి పనబ్బ చెప్పిన తనకి ఇచ్చేద్దాం, లేకపోతే మళ్ళీ మనని తిడతాడు అంటే, నువ్వేం భయపడకు, ఈ డబ్బులు మనమే తీసుకుందాం, మనం ఇలాంటి పనులు చేయనక్కర్లేదు, నువ్వు ఈ డబ్బుల్ని పట్టుకొని ఇక్కడే ఉండు, నేను ఏదైనా కవర్ తీసుకొని వస్తాను అని వెతుకుతూ ఉంటే, ఇంతలోనే ఆ అబ్బాయికి ఒక బ్యాగ్ కనిపిస్తుంది. ఆ బ్యాగ్లో ఈ డబ్బులన్నీ ఇయ్యి, తొందరగా అతను వచ్చేస్తాడు అని చెప్తూ ఉంటాడు. మరి అక్కడ ఉన్న ఆ డైమండ్ని ఏం చేద్దాము అంటే, ఆ డైమండ్ని కూడా తీసుకువెళ్దాము అని చెప్పి వెంటనే ఆ బ్యాగ్లో వేసుకొని, వాళ్ళకి పనిచ్చిన తను ఇంటికి రాకముందే వాళ్ళిద్దరు ఈ ఊరు వదిలేసి పారిపోవాలని వెళ్ళిపోతూ ఉంటారు. బెట్ట, నాకు ఆకలిగా ఉంది, డబ్బులుంటే ఇవ్వండి అని అడిగితే, మా దగ్గర ఏ డబ్బులు లేవు, నా దగ్గర ఉంటే నేను ఇచ్చేవాని అంటే, అన్న మన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి కదా, కొన్ని డబ్బులు అతనికి ఇవ్వు అంటే, నువ్వు నోరు మూసుకో, ఏం మాట్లాడకన్నాను కదా అని చెప్పి కోపంగా చెప్తాడు. పిల్లలు పని ఎక్కడి దాకా వచ్చిందని తను చూస్తే, ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, నాకు అప్పుడే తెలుసు ఈ పిల్లలతో ఈ పని కాదు అని చెప్పి అతను కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఒక్కరిని కూడా కిడ్నాప్ చేయలేదు, మన దగ్గర జేబులో చూస్తే రూపాయి లేదు, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తే మన దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, వీటితో మనం హాయిగా బ్రతకొచ్చు అని ఆ పిల్లలు మాట్లాడుకోవడం ఇతను విని, రే ఎక్కరా డబ్బులు ఎక్కడ ఉన్నాయి అంటే, మా దగ్గర ఏ డబ్బులు లేవు అంటే, రే ఆ బ్యాగ్ లాక్కోరా అని చెప్పి తీసుకుంటాడు. ఆ డబ్బులన్నింటినీ వీళ్ళు తీసుకొని ఆ పిల్లలిద్దరిని చంపేయడానికి ట్రై చేస్తుంటే, వాళ్ళిద్దరిని ఎవరైనా కాపాడారా లేదా తెలుసుకోవాలంటే ఈ వీడియోకి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.